మీరు విద్యార్థులకు సరైన సమయంలో ఫీ రీయింబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తుంది. ఆరోగ్యశ్రీ బకాయిలు హాస్పిటల్స్కు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తుంది. సమయానికి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తుంది. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా పెన్షన్ 18 నెలల నుంచి రాకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో నిర్మాణమైంది. దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. రైతులకు భరోసా 15,000 రూపాయలు నెలకిస్తా అని చెప్పారు. ఎక్కడ పోయింది ఈ యొక్క 15,000 అని చెప్పి అడుగుతా ఉన్నాను మిత్రులారా. ఒకవైపు ఈ యొక్క రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియా చేతుల్లో, గతంలో సీఎం అండ్ సన్స్ ఉంటుండే, ఈ సీఎం అండ్ సన్స్ పోయింది, ఇప్పుడు సీఎంస్ అండ్ బ్రదర్స్ వచ్చేసింది. ఆ పరిపాలన సీఎంస్ అండ్ సన్స్, ఈ పరిపాలన సీఎం అండ్ సన్ బ్రదర్స్. ఈ పరిపాలనలో సామాన్యుడికి మిగిలింది శూన్యము, వాళ్ళ తిజోరీలో మాత్రం పోతుంది కోట్లాది రూపాయలు అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.